ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో పిఠాపురం ప్రజలకు భారీ హామీలు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఆయన పిఠాపురాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాము, పిఠాపురం భవిష్యత్తునే మార్చేస్తామని చెప్పి ఆయన అప్పుడు మాట ఇవ్వటం జరిగింది. అలాగే ఆయన తరపున ప్రచారం చేసినటువంటి వరుణ్ తేజ్ కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పిఠాపురానికి ఇప్పుడు ఒక కొత్త వార్త వెలువడింది. ఇది కూడా ఎవరు చెప్పారు అనేటువంటి అంశాలకు వచ్చినట్లయితే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ దీనికి సంబంధించినటువంటి వివరాలను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టడం జరిగింది. దాంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. చిరంజీవి తనయుడు మెగా రామ్ చరణ్ తేజ్ పిఠాపురంలో ఒక అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లుగా సమాచారం. తన బాబాయ్ పిఠాపురానికి ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో అపోలో ఆసుపత్రిని ఉపాసన అలానే రామ్ చరణ్ ఇద్దరు కలిసి అక్కడ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే పిఠాపురంలో 10 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హంగులతోటి భారీ స్థాయిలో కంప్లీట్ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. పిఠాపురానికి అపోలో ఆసుపత్రి వస్తుంది అన్నటువంటి వార్తల నేపథ్యంలో పిఠాపురంలో జనసేన శ్రేణులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ప్రస్తుతం దీన్ని పిఠాపురంలో వైరల్ చేస్తున్నటువంటి న్యూస్.